అమ్మాయిలు సిక్స్ ప్యాక్‌కే పడతారా? ఫ్యామిలీ ప్యాక్‌కి పడరా? ఫ్యామిలీ ప్యాక్ ఉన్న, పొట్టున్న పడతారు. కానీ నీ దగ్గర డబ్బుండాలి, కారుండాలి. వాళ్ళకి ఏమి కావాలంటే అవి కొనివ్వాలి. ప్రేమను చూపిచ్చాలి. అలా ప్రేమను చూపిస్తే ఎవరైనా పడతారు. ప్రేమగా మాట్లాడుతూ, సరదాగా ఉంటే నీకు ఫ్యామిలీ ప్యాక్ ఉన్నా కూడా నీ వైపు చూస్తారు. డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలే కానీ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఏముంది చూసేస్తారు. కానీ చాలామంది సిక్స్ ప్యాక్, కండలు ఇవన్నీ కోరుకుంటారు. బయట అమ్మాయిలు అలానే ఉన్నారు. కండ పుష్టి బాగుండాలి, బాగా దృఢంగా తినాలి, ఎంత ఎక్కువ తిన్నా పర్లేదు, బాడీ మెయింటెనెన్స్ బాగుండాలి. సిగరెట్ తాగొచ్చు, మందు తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. కానీ పాన్ పరాకు, గుట్కా ఇలాంటివి యూజ్ చేయకూడదు. అవి కాకుండా మందు, సిగరెట్ కామన్. అలాంటివి ఉన్నా కూడా అమ్మాయిలు లైక్ చేస్తారు. మనం సరదాగా ఉండాలే కానీ, సరదాగా నవ్విస్తూ ఉండాలే కానీ, ఎలాంటి వాళ్ళైనా లైక్ చేస్తూనే ఉంటారు. కాకపోతే సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు బయట పడటం చాలా తక్కువ. మనం బయట పడేయాలి. మామూలుగా అందరితో మాట్లాడేవాళ్ళు, వాళ్ళు సరదాగా ఉండే అమ్మాయిలు వెంటనే మాట్లాడతారు. నువ్వు నచ్చితే చాలు వెంటనే మాట్లాడతారు. సిక్స్ ప్యాక్ అంటూ బాడీని పాడు చేసుకోకండి. ఒక్కొక్కళ్ళకి మెయింటైన్ చేయటం వస్తుంది, ఒక్కొక్కళ్ళకి మెయింటైన్ చేయటం రాదు. బాడీని బట్టి దాని మెయింటెనెన్స్ ఉండాలి. అంతేకాని ప్రతి ఒక్కరూ సిక్స్ ప్యాక్ చేద్దాం, తినకుండా ఉందాం అంటే కొంతమంది వల్ల కాదు. ఉన్నంతలో సన్నగా ఉండి లైట్‌గా తింటుంటే చాలు. అంతే. జిమ్ చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్‌కి వెళ్తే చాలు. ఆటోమేటిక్‌గా సిక్స్ ప్యాక్ లాగే ఉంటుంది. అమ్మాయిల కోసమనో, ఇంకెవరి కోసమైనా అని సిక్స్ ప్యాక్ చేద్దామని జిమ్‌లో ఎక్కువ శాతం గడపొద్దు. బాడీ పార్ట్స్ అన్నీ పట్టుకొని పోతాయి. తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అమ్మాయిలు సిక్స్ ప్యాక్ పెడతారు, ఫ్యామిలీ ప్యాక్ పెడతారు. ముఖ్యంగా డబ్బు ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, లేదా మంచి వాళ్ళు లవ్ చేయాలంటే మంచి మాటలు ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఇలాంటివి ఎవరి దగ్గర ఉండవులే. అందుకే డ్రెస్సింగ్ స్టైల్, బాడీ మెయింటెనెన్స్, బాడీ టెక్స్చర్ మంచిగా పెట్టుకో. ఏ అమ్మాయి నన్ను చూస్తుంది, ఏ అమ్మాయి అయినా మాట్లాడుతుంది.